వేసవి ప్రారంభంలోనే అంటే డిసెంబరు జనవరి మాసాల మధ్య ఇంకొంచెం ముందు కూడా కావచ్చు, కాస్త తర్వాత కూడా కావచ్చు. మిద్దె తోటల్లో పెరటి తోటల్లో ఉన్న పండ్ల మొక్కలన్నీ కూడా కాపు కాసి కాపు ఉడిగిపోయి కాస్త కొన్నాళ్ళు జడంగా అలా నిద్రావస్థ లాంటి దాంట్లో ఉంటాయి. అప్పుడు చిగుళ్ళు వేయవు, కొమ్మలు పెరగవు. కొంతకాలం అలా ఉన్న తర్వాత ఈ ఆకులన్నీ పండుబారి ఆకులు రాల్చే కాలం ఒకటి. వేసవి ప్రారంభంలో అన్ని చెట్లు సాధారణంగా అన్ని పండ్ల మొక్కలు ఆకు రాలుస్తాయి కదా. ఆకు రాలుస్తున్న సందర్భాన్ని మనం గమనించి మన తోటలో ఉన్న పండ్ల మొక్కలు అంటే కాపు లేనివి, పూత లేనివి అప్పటికి రావు, ఏవి రావు. వేసవిలో కొన్ని వేసవి తర్వాత పూతకు వస్తాయి. వేసవి కొంచెం ప్రారంభమైన తర్వాత ఇప్పుడు మామిడి అవి డిసెంబరు అట్లా పూతకు వస్తాయి. అట్లా కొన్ని చెట్లను గమనించి అవి ఆకురాలుస్తున్నప్పుడు గమనించాలి. ముఖ్యమైన పాయింట్, అవి ఆకురాలుస్తున్నప్పుడు మనం కొమ్మలను రెమ్మలను కొంచెం పెద్ద చెట్లు అయినట్టయితే కొమ్మలను రెమ్మలను మనం కట్ చేస్తే గుబురులాగా ఇలా గుబురులాగా అవుతుంది. ఇది దానిమ్మ బాగా పెరిగి ఉండే కాపు అయిపోయిన తర్వాత కొమ్మలు రెమ్మలన్నీ కట్ చేశాను. దీనికి కేటాయించిన మడి కూడా 4 ఫీట్ల పొడవు వెడల్పు ఫీట్ లోతున్న మడి దానిమ్మకు. ఇటు చూడండి, ఇది రేగును కూడా పెరిగిన దాన్ని కొమ్మలు కత్తిరిస్తే మళ్ళీ వస్తూ ఉన్నాయి. అట్లాగే అటు సైడ్ అక్కడ అంజీర చెట్టు ఉంది చూడండి, అది అంజీర. ఆ కాండం మన దండ చెయ్యి లావుపాటిగా ఉంది కదా, పొడవు 6 ఫీట్ల పొడవు కాండం, అది అంజీర చెట్టు. దానికి కూడా కొమ్మ కత్తిరించిన. ఇప్పుడు అన్నీ కూడా కొమ్మలు రెమ్మలు లేత కొమ్మలు వస్తూ ఉన్నాయి. చెట్లు బాగా పెరిగితే ఏమవుతుంది అంటే కింద మనం ఏర్పాటు చేసిన మడి సరిపోదు వేరు వ్యవస్థకు. అంచేత చెట్లను ఎప్పుడు కూడా కాస్త గుబురుగా ఉంచుకోవాలి. ప్రతి సంవత్సరం కాకపోయినా 2 ఏళ్ళకు ఒకసారైనా కూడా మనం ఆకురాలే సీజన్ను కనిపెట్టి మనం కాస్త కొమ్మలు కత్తిరించుకున్నట్టయితే చెట్లు ఎప్పుడు కూడా చిన్నగా గుబురుగా ఉంటాయి. కొంచెం కాపు కూడా బాగా వస్తుంది. ఇట్లాగా మనం మిద్దె తోటల్లో ఉన్న సపోటా చెట్టు ఇది, దీనికి కూడా కొమ్మ కత్తిరించినాం. మీరు అటువైపు చూస్తే జామ చెట్టు ఉంది, ఇది జామ చెట్టు. ఇది కూడా కొమ్మలు కత్తిరించగా ఇలాగ గుబురుగా ఉంది. మనం ఇట్లా అన్ని చెట్లను పండ్ల మొక్కలను మటుకు మనం ఎప్పుడు కూడా ట్రిమ్మింగ్ చేసుకున్నట్టయితే కొమ్మలు రెమ్మలు కత్తిరించి, అయితే కొమ్మలు రెమ్మలు కత్తిరించడానికి కామన్ సెన్స్తో మనకు అర్థమవుతుంది. పూత వచ్చి కాపు అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి మీరు ఆకులన్నీ కూడా పండుబారి రాలిపోతూ ఉంటాయి, రాలుస్తూ ఉంటాయి. అది కూడా గమనించి మనం కొమ్మ కత్తిరింపు చేసుకున్నట్టయితే తర్వాత మళ్ళీ కాస్త చిగుళ్ళు వస్తున్నప్పుడు మళ్ళీ 10 కిలోల 5 కిలోల పశువుల ఎరువును కాస్త మనం మొక్క చుట్టూ మట్టిలో వేసి కాస్త మట్టిలో కలిపేలాగా తవ్వుకొని నీటి యాజమాన్యం ఎప్పట్లాగా చేసుకున్నట్టయితే మిద్దె తోటల్లో కూడా చక్కగా మనం అన్ని రకాల పండ్ల మొక్కలు పండించుకోవచ్చు. తగిన కంటైనర్ అన్నిటికీ గుర్తుపెట్టుకోవాలి. కనీసం 4 ఫీట్ల పొడవు వెడల్పు, ఫీటు లోతు, కనీసం 2 ఫీట్లు 3 ఫీట్ల లోతున్న మరీ మంచిది. పండ్ల మొక్కలు బహువార్షికాలు కనుక అటువంటి కంటైనర్లలో మనం నాటుకున్నట్టయితే ఈ కొమ్మ కత్తిరింపు అనేది మనం ప్రతి సంవత్సరం శ్రద్ధగా చేసినట్టయితే చెట్లు ఎప్పుడు కూడా గుబురుగా ఉంటాయి. గాలి వానలకు కూడా ఎక్కువ నష్టం జరగదు, పడిపోవు, కొమ్మలు విరగవు. ఇది మనం వేసవిలో పండ్ల మొక్కల కొమ్మ కత్తిరింపుకు సంబంధించి ఒక జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ఇంకా అంతకంటే దాటికి ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సిన ఏం లేదు. ఇది వేసవిలో పండ్ల మొక్కల విషయంలో తీసుకోవాల్సిన ఒక జాగ్రత్త. ఇది మనం మరోసారి ఇంకో విషయంతో మళ్ళా కలుసుకుందాం. నమస్కారం, సెలవు.